ఐపీఎల్ 2026లో సిఎస్కే క్రేజీ రికార్డ్ 200 లోపు టార్గెట్ డిఫెండ్ చేసిన ఏకైక టీం చెన్నై. ధోని రాకకు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. ఇంతకీ తల ఆగమనం ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2026లో హ్యాట్రిక్ ఓటములతో సీజన్ స్టార్ట్ చేసినటువంటి సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. 200 రన్స్ అంటే ఈజీగా చేస్తున్నటువంటి ఈ ఐపీఎల్లో 193 పరుగుల టార్గెట్ను డిఫెండ్ చేసి సిఎస్కే రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 200 లోపు టార్గెట్ను డిఫెండ్ చేసిన ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి బౌలింగ్ వైఫల్యంతో సతమతమవుతున్నటువంటి సిఎస్కేకు కేకేఆర్ మ్యాచ్లో మంచి బ్రేక్ త్రూ లభించింది. చపాక్ పిచ్ బౌలర్లకు బాగా అనుకూలించింది. స్టార్టింగ్లో స్పీడ్గా ఉన్నటువంటి పిచ్ 10 ఓవర్ల తర్వాత ఒక్కసారిగా నెమ్మదించింది. దాంతో సిఎస్కే తొలి 11 ఓవర్లలో 111 పరుగులు చేసినా ఆ తర్వాత 200 రీచ్ కాలేకపోయింది. కోల్కతా బౌలింగ్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ కావడంతో సిఎస్కే 200 స్కోర్ కూడా చేయలేకపోయింది. లాస్ట్లో శివం దుబే సైతం బౌండరీలు బాదలేక 12 బంతుల్లో కేవలం 13 పరుగులే చేశాడు. సిఎస్కే అందించినటువంటి 193 పరుగుల టార్గెట్ని కేకేఆర్ ఈజీగా చేస్తుందని అందరూ అనుకున్నారు. ఫామ్లో ఉన్నటువంటి ఫిన్ అలెన్, అజింక్య రహానే, అంకిష్ రఘువంశీతో పాటు రింకు సింగ్, రోమన్ పావెల్ అండ్ దాని తర్వాత రమన్దీప్ సింగ్ కూడా ఆఖర్లో హిట్టింగ్ చేస్తే కేకేఆర్ గెలుస్తుందని భావించారు. కానీ సిఎస్కే బౌలింగ్లో అదరగొట్టి కేకేఆర్ను 160 పరుగులకే కట్టడి చేసింది. పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ దగ్గర నుంచి స్పిన్నర్ అకేలా హుసేన్ వరకు కూడా అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్కు ఎక్కువగా అనుకూలించేటువంటి చపాక్ పిచ్లో నూర్ అహ్మద్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. నూర్ అహ్మద్, అకేలా హుస్సేన్ కలిసి కేకేఆర్ను మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చారు. భుజం నొప్పితో బాధపడుతూనే ఒమి ఓవర్టన్ బౌలింగ్ చేశాడు. గుర్జపనీత్ సింగ్ కూడా 1.1 ఓవర్లో 23 పరుగులు సమర్పించుకుంటే జెమీ ఓవర్టన్ కూడా 3 ఓవర్లో 32 పరుగులు ఇచ్చాడు. ఇక మిగతా బౌలర్లంతా కూడా చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడంతో సిఎస్కే 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే తొలి మ్యాచ్లో రాజస్థాన్, ఆ తర్వాత పంజాబ్, ఆర్సీబీపై దారుణంగా ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో కంబ్యాక్ ఇచ్చినటువంటి ఈ టీం కేకేఆర్పై కూడా వరుస విజయంతో ప్రత్యర్థులను సవాల్ విసురుతోంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి వచ్చేసింది సిఎస్కే. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అందించినటువంటి 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన కెప్టెన్ రెహానే నిలకడగా ఆడుతూ మ్యాచ్ని తమ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. 5 ఓవర్లోనే 2 వికెట్లు పడగా 10వ ఓవర్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆఖరి ఓవర్లో పరుగులు రాబట్టొచ్చు అన్నటువంటి ప్లాన్ వేసిన కేకేఆర్ స్ట్రాటజీని నూర్ అహ్మద్ పటాపంచలు చేసేశాడు. 11వ ఓవర్లో బంతిని అందుకున్నటువంటి నూర్ కేకేఆర్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ ఓవర్లో 5వ బంతికి కెప్టెన్ రెహానేను క్యాచ్ రూపంలో అవుట్ చేసిన నూర్ అహ్మద్ ఆ వెంటనే క్రీజ్లోకి వచ్చినటువంటి క్యామరన్ గ్రీన్ను క్లీన్ బౌల్ చేసి ఒక్కసారిగా మ్యాచ్ని సిఎస్కే వైపు తిప్పేశాడు. వెంటనే 2 వికెట్లు పడిపోవడం, మ్యాచ్ గెలిపిస్తాడనుకున్నటువంటి గ్రీన్ గోల్డెన్ డక్అవుట్ కావడంతో కేకేఆర్ ఆశలు గాల్లో కలిసిపోయాయి. డెత్ ఓవర్స్లో డేంజరస్ బ్యాటర్ రింకు సింగ్ను కూడా తన ట్రాప్లో పడేసి వికెట్ తీసుకున్నాడు. భారీ షాట్లు ఆడేటువంటి రింకుకి ఓ ఊరించేటువంటి బంతి వేసినటువంటి నూర్ అహ్మద్ బౌండరీ దగ్గర దొరికేలా చేశాడు. దాంతో నూర్ అహ్మద్ వెంటనే ఓవర్లోనే రహానే అండ్ గ్రీన్ అండ్ దాని తర్వాత రింకు సింగ్ని కూడా అవుట్ చేసి ఒక్కసారిగా మ్యాచ్ని మలుపు తిప్పాడు. నూర్కి తోడు అకేలా హుస్సేన్ కూడా రాణించడంతో కేకేఆర్ 20 ఓవర్లో 7 వికెట్లు నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సిఎస్కే 32 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 3 వికెట్లు తీసినటువంటి నూర్ అహ్మద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే దక్కిందనమాట. సో ఇక ఈ సక్సెస్తో అండ్ ఈ విజయంతో సిఎస్కే జట్టు మాత్రం తమ పాయింట్ల పట్టికలో ఒక్క స్థానాన్ని ఎగబాకి ఇప్పుడు 8th పొజిషన్కి వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ధోని ఆగమనం ఎప్పుడు? సో ఫస్ట్ 6 మ్యాచెస్కి ఆల్రెడీ ధోని దూరం అవుతాడన్నటువంటి కమెంట్స్ ఎప్పటి నుంచో అఫీషియల్గానే ఉన్నప్పటికీ కూడా ఈవెన్ సిఎస్కే ఫ్యాన్స్ ఏదైనా వెయిట్ చేస్తున్నారంటే మాత్రం అది తల ఆగమనం కోసం మాత్రమే. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఇప్పుడు 18th సీజన్, దాని తర్వాత 17th, 16th ఇలా లాస్ట్ అనుకుంటున్నారు. బట్ ఎట్టకేలకు ఇప్పుడు ఏదైతే 2026 సీజన్లో ధోని ఇక లాస్ట్ సీజన్ ఆడతాడు అని కూడా చాలామందికి తెలియకనే తెలుస్తుంది. బట్ కాకపోతే ఇప్పటికే కొంచెం ఇంజురీస్ కారణంగా ఫస్ట్ 6 మ్యాచెస్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు కాబట్టి అది ఆడట్లేడు. బట్ దాని తర్వాత వచ్చేటువంటి మ్యాచెస్లో డెఫినెట్గా కనిపిస్తాడు. కానీ ఇక 2026 ఐపీఎల్ మాత్రం నిజంగానే ధోనికి లాస్ట్ సీజన్ అనేలా మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ ఎందుకంటే ఈ సీజన్లోనే సంజు శాంసన్ని తీసుకున్నారు అండ్ దాని తర్వాత కొంతమంది ప్లేయర్స్ని వదిలారు, కొంతమంది తీసుకున్నారు. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా ఇప్పుడు సంజు తీసుకున్నాడు. కాబట్టి ఇక ధోని డెఫినెట్గా నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి మెంటర్గా మాత్రం డెఫినెట్గా వ్యవహరించేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లేయర్ కంటే కూడా ఇక మెంటర్గానే అలా ఫిక్స్ అయిపోతాడు చెన్నైకి అని కూడా కొంతమంది మాజీ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా దీన్ని
వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ధోని ఆగమనం ఎప్పుడు అని కూడా సిఎస్కే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ విన్నర్ లూస్ ఏదైతే కానీ ధోని క్రీజ్లోకి దిగి ఒక మ్యాచ్ ఆడినా అట్లీస్ట్ ఒక్క 6 కొట్టినా కానీ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్స్ ధోనికి ఏ రేంజ్లో అభిమానం చూపుతారో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ధోని రాక కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి సిఎస్కే ఫ్యాన్స్కి ఇంకొక 6 మ్యాచ్లు అంటే మేబీ ఇంకో 2-3 మ్యాచెస్లలో ధోని కనిపించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరి సిఎస్కే కంబ్యాక్ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.